రేణిగుంట ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. వెల్కమ్ టు రేణిగుంట రైల్వే స్టేషన్. మన ట్రైన్ వెనకాలే దురంత ఎక్స్ప్రెస్ కూడా ఉందండి. డోర్ వేసారు బట్ చూడండి. ఫైనల్ డెస్టినేషన్ తెనాలికి వచ్చేసాం. ఇక్కడతో మన హలో అండి, ఈరోజు మనం తిరుపతి నుంచి తెనాలికి ఒక ట్రైన్ జర్నీ చేయబోతున్నాం. ఆ ట్రైన్ వచ్చేసి ఎస్ఎంబిటి బెంగళూరు హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. రేణిగుంట ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. అలా వెళ్తే కనుక మనం చెన్నై కార్పాడికి వెళ్ళిపోతాం. మన ఇప్పుడు వచ్చిన రూట్లో కూడా చెన్నై కార్పాడికి వెళ్ళడానికి ఉంటుంది. ఇదే కాకుండా మన ఆల్రెడీ ఇందాక వచ్చిన రూట్ చూసారు కదా మీకు, ధర్మవరం లైన్, ఆ లైన్ కూడా వెళ్ళచ్చు. మనం లోపలికి వెళ్తాం, బయటకి ఏదో వస్తుంది సంత్రాగాచి. వెల్కమ్ టు రేణిగుంట రైల్వే స్టేషన్. అది సంత్రాగాచి చెన్నై. రేణిగుంట రైల్వే స్టేషన్కి మొత్తంగా 5 ప్లాట్ఫామ్లు ఉంటాయండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ప్లాట్ఫామ్ నెంబర్ 2. ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఆల్రెడీ ఇందాక మనం రేణిగుంటకు ఒక ట్రైన్ జర్నీ చేశాం. అది ఎవరైనా చూడకపోతే ఇప్పుడే చూడండి. అవసరంగా నేను ఈ ట్రైన్ ఎక్కేసానండి. లేదంటే కనుక 5వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్తే కనుక దురంత ఎక్స్ప్రెస్ ఉంది. అది ఎక్కువ ఉంటే కనుక నేను పాటికి రాజు మీద సగం ద్వారా వెళ్ళిపోయాను. 7 ఆ టైంకి అలా వెళ్ళిపోయాను అక్కడికి, విజయవాడకి. రేణిగుంట రైల్వే స్టేషన్ నుంచి మన ట్రైన్ బయలుదేరుకుంది. మనం నెక్స్ట్ ఆగేది నెల్లూరు. మా జర్నీలో బయలుదేరాక ఫస్ట్ స్టాప్ గూడూరు. తిరుపతి తర్వాత మనం గూడూరు వచ్చాము. గూడూరు తర్వాత మనం ట్రైన్ లాగేది నెల్లూరు. మన ట్రైన్కి అనౌన్స్మెంట్ అయితే వచ్చేస్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద ఉన్నది గూడూరు విజయవాడ సికింద్రాబాద్ సింహాపురి ఎక్స్ప్రెస్ అనుకుంటా. మన ట్రైన్ వెనకాలే దురంత ఎక్స్ప్రెస్ కూడా ఉందండి. ఇప్పుడు ఇదే సేమ్ రూట్లో లేదు, అయితే అది క్రాస్ అయిందో లేదని నేను పడుకునిపోయా, చూడాలి మరి. అసలుగా అయితే కనుక దీన్ని టికెట్ తీసుకోకపోతే దానికి ఎక్కిద్దామే. నేను రేణిగుంటలో ఆగి ఉంటాయి కనుక ఇంకిదే ముందే వెళ్ళామమ్మా. దానికన్నా ఉంది కదా హౌరా సికింద్రాబాద్ గూడూరు ఫలక్నామా ఎక్స్ప్రెస్ అండి. అది ఫలక్నామా ఎక్స్ప్రెస్ దురంత ఎక్స్ప్రెస్ అండి. ఇక్కడ ఉందని మనకు క్రాస్ ఓవర్ పడింది అన్నమాట. మనకి ఇది ఇక్కడ ఆగ వెళ్ళిపోతుంది. దురంత ఎక్స్ప్రెస్ చెన్నై హౌరా దురంతో. రేణిగుంట విజయవాడ విజయనగరం తప్ప ఇంకెక్కడ దురంత ఎక్స్ప్రెస్. బాయ్ 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 దురంతో ఎక్స్ప్రెస్. ఆ దురంత ఎక్స్ప్రెస్ వెళ్ళేదాకా మన ట్రైన్ అయితే గూడూరు జంక్షన్ నుంచి కదలదు. ఇది వెళ్ళి అది విజయవాడ వెళ్ళిన తర్వాత దానికి దీనికి విజయవాడకి 30 నిమిషాలు తేడాలో ఉంటాం. మనం 30 నిమిషాలు వెనకాల ఉంటాం ఆ ట్రైన్కి. గూడూరు దగ్గర ఒక బ్రిడ్జ్ ఉంటుందండి. ఆ లైన్ పైనుంచి అలా వెళ్ళేది. అది చూపిద్దాం అనుకున్నా బట్ కుదరలేదు. కరెక్ట్గా అదే టైంలో నేను వాష్రూమ్లో ఉన్నాను. ఈ బ్రిడ్జ్ ఇప్పుడు కనిపించింది. కరెక్ట్గా ఇలా వాష్రూమ్ పైకి వేసాను, అది కనిపిస్తుంది. వీడియో ఎత్తారు పక్కకు వస్తాను. నేను బయటకు వచ్చేలా అంతా అయిపోయింది అక్కడ. ఒక 4 గంటల సేపు మనం ఇదే ట్రైన్లో ట్రావెల్ చేయాలి. తిరుపతి నుంచి తెనాలి వరకు మన జర్నీ మొదలుపెట్టాం, గూడూరు దాకా. సో ఫస్ట్ స్టాప్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ నెల్లూరు. 10:30 దాకా మన జర్నీ సాగుతూనే ఉంటుంది. స్టార్టింగ్ నెల్లూరు వచ్చామండి. కాకపోతే నైట్ అయిపోయింది. ఇంక చూపించడానికి కూడా ఏముండదు. రైల్వే స్టేషన్ చూపిస్తా. పెనాను చూపిద్దాం అనుకున్నాను బట్ ఇంక నైట్ అయిపోయింది కదా, స్టేషన్ చూపిద్దాం. వెల్కమ్ టు నెల్లూరు రైల్వే స్టేషన్లో మనకు మొత్తం 4 ప్లాట్ఫామ్లు ఉంటాయండి. ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2 మనం చూస్తున్నాం కదా, అది 3 అండ్ అవతల 4. 1 మనకి వెనకాల సైడ్ ఉంది. ట్రైన్ బయలుదేరి ఇప్పటికీ 2 గంటల 48 నిమిషాలు అయింది. 4 గంటలకు అక్కడ బయలుదేరాం. ఇక్కడికి వచ్చేసరికి 6:40 అయింది. మన నెక్స్ట్ స్టాప్ ఒంగోలు. నెల్లూరు నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. మనం నెక్స్ట్ ఆగేది ఒంగోలు. మనం నెల్లూరు కూడా చూద్దాం. నెల్లూరు బాయ్ బాయ్ నెల్లూరు. పెన్నా నది చూపించడానికి వచ్చాను. పెన్నా నదిలో అసలు వాటర్ లేదు, నైట్ కదా ఇంకేం కనబడుతుంది చూపించడానికి కూడా, సౌండ్ తప్ప. ఇది కూడా మనం పెన్నా నదిలో దాటున్నాం. పెన్నా నదిలో వాటర్ అయితే ఉన్నాయి బట్ చాలా లిమిటెడ్గా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా మన ట్రైన్లో B2లో అసలు డోర్ అయితే క్లోజ్ అవ్వట్లే. ఏసీ అంతా బయటకు వచ్చేస్తుంది, లోపల చాలా వేడిగా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మొత్తం గొడవ. మనం
చూస్తున్నాం కదా మన ఈ ట్రైన్ బీటూలో అసలు ఏసీ అదే ఏసీ లోపల ఉండగా బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే డోర్ లేదు అంతే. ఇంకెక్కడి నుంచి మళ్ళీ డోర్ రాదు ఇంకా లోపల దాకా, ఇక్కడ దాకా వచ్చి ఆగిపోతుంది. వందే భారత్ అలాంటి ఎన్నో ట్రైన్స్ కనిపెడుతున్నాం. బట్ ఏమైందంటే కొన్ని సందర్భాల్లో ఏం చేస్తున్నారంటే కొంతమంది బలంగా లాగడం వల్ల ఏంటంటే లోపల ఉన్న స్ప్రింగ్లు అన్నీ ఇరిగిపోయి ఇంక ఎటువంటి ఏసీ లేకుండా వాళ్ళందరూ కూడా ఇక్కడ బయటకు వచ్చి వెయిట్ చేస్తున్నారు. బయటకు వచ్చి చూపిస్తాను చూడండి. డోర్ వేసారు బట్ చూడండి డోర్ పడతలే. మన ట్రైన్ మధ్యలో నెల్లూరు తర్వాత నేను పడుకోపోయానండి. ఒంగోలు స్కిప్ చేస్తాను ఎందుకంటే ఇంక పడుకోపోయాను. దాన్ని నేను ఒంగోలు చూపించాలనుకున్నాను బట్ ఆ ట్రైన్కి ఇంకా లెగలేకపోయా. అలారం కూడా పెట్టుకున్నాను కానీ పని చేయలేదు. ఇప్పుడు మనం చీరాల రైల్వే స్టేషన్కి వచ్చాం. చీరాల తర్వాత బాపట్ల రైల్వే స్టేషన్కి వెళ్తాం. బాపట్ల తర్వాత తెనాలి దిగిపోయి ఇంకా అక్కడతో మనం వీడియోని ఎండ్ చేసేస్తాం. చాలామంది తెలుసో తెలియదు అండి, నాకు రాజమండ్రి అలాగే ఒంగోలు కూడా అలాగే. ఒంగోలు చూపించలేదని ఫీల్ అవ్వకండి, ఎందుకంటే నాకు ఒంగోలుతో వెళ్ళదీయనని అనుబంధం ఉంది. ఒక రోజు అంతా కూడా నేను ఒంగోలులో బస్ స్టాండ్లో ఉండాల్సి వచ్చింది ఒకసారి. దీనిలో అయితే కనుక ప్యాంట్రీ కార్ ఉంది, పర్లేదు. మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. అండ్ కాకపోతే ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఆ ఒక్క డోరు బీటూలో ఉన్న డోర్ పడతలేదు, ఏసీ బయటకు వచ్చేస్తుంది. అది తప్పితే మిగతాదంతా కూడా సూపర్. ఇంకా ట్రైన్ స్టాఫ్ అంటారు వాళ్ళందరూ కూడా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ట్రైన్కి ఇంకా సిగ్నల్ పడిపోయింది, మనం బయలుదేరిపోయిన టైం కూడా అయిపోయింది. చీరాల రైల్వే స్టేషన్కి మొత్తం 3 ప్లాట్ఫామ్లు అనుకుంటా. ఒంగోలు రైల్వే స్టేషన్కి అయితే కనుక నేను చూపించాలనుకుంది ఏంటంటే ఒంగోలు రైల్వే స్టేషన్లో మొత్తం 5 ప్లాట్ఫామ్లు, 2 ప్లాట్ఫామ్లు కొత్తగా కడుతున్నారు. అవి చూపిద్దాం అనుకున్నా కానీ ఎందుకంటే వరుస జర్నీల వల్ల నిద్రలేక ఇంకా చూపించడానికి కుదరలేదు, లెగలేకపోయా బరాబర్. వెల్కమ్ టు బాపట్ల రైల్వే స్టేషన్. అది 1 అనుకుంటా, చివరి ఉన్నది 2 and 3, ఇది 3 మీద 4, 5 చూద్దాం. అటువైపు చూపించడానికి కుదరదండి ఎందుకంటే కార్గో వ్యాన్ ఉంది అక్కడ, కార్గో ట్రైన్ కార్లు ఉంటుంది కదా అది ఉంది. 4, 5 చూపించడానికి కుదరట్లేదు ఇంకసారి, ఆయన చీకట్లో కదా. నెక్స్ట్ టైం మనదే నిద్ర వచ్చేస్తుంది, దిగిపోలేక అర్జెంట్గా. నిద్ర రాకుండా ఉండాలంటే కాఫీ తాగాల్సింది. నిద్ర వచ్చేస్తుంది నాకేమో. ఓకే ఛాయ్లో లేదు, నీళ్ళ ఉంది, ఇంకా చాలా నీళ్ళ పెట్టరు, పందరం లేదు, బొక్క లేదు. ఫైనల్ డెస్టినేషన్ ఛానల్కి వచ్చేసాం. ఇక్కడతో మన వీడియో ఎండ్ చేస్తున్నాం. ఈ వీడియోలో అందరూ కామెంట్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే కనుక ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్, బాయ్.